అల్లం ఆవకాయ రెసిపీ షేర్ చేస్తున్నానండి. దానికి గాను ముందు అల్లాన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు పొట్టు తీసి రెండింటిని కాసేపు మనము డ్రై చేసుకుంటాం అనమాట. ఎక్కడ తడి లేకుండా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటాం. అల్లం ఆవకాయకి తాలింపు పెట్టుకోవాలన్నమాట. తాలింపు చేసేసుకుంటే ఏంటంటే అల్లారు ఉంటుంది. మనం కలుపుకునే టైంకి ఈజీ అయిపోతుంది అనమాట ప్రాసెస్. పల్లి నూనె ఒక గిన్నె నిండా తీసుకున్నానండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అదేవిధంగా ఎండుమిర్చి వేసుకున్నాను. వీటిని చక్కగా ఫ్రై అవనిస్తున్నాను అనమాట. మంచిగా ఆవాలు, జీలకర్ర వేగి అది చిటపటలాడుతున్నప్పుడు అల్లము, వెల్లుల్లి పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, తడి లేకుండా మనం ఆరబెట్టుకుని అది వేసేసుకుంటాం అనమాట. కింద స్టవ్ ఆఫ్ చేసేస్తాము. అల్లం పేస్ట్ యాడ్ చేసేటప్పుడు ఏదైనా తడి లాంటిది ఉంటే కూడా ఆ వేడి ఆయిల్లో చక్కగా అది ఇదైపోయి మనకి పర్ఫెక్ట్ గా రెడీ అయి ఉంటుందండి. ఇది వేగిపోక్కలేదు. మనకి ఏదైనా వెట్నెస్ ఉంటే కనుక డ్రై అయిపోతుందనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మనము నిల్వ ఉండటానికి చేసేదంతే. రెడీ అయిపోయిందండి. ఇంక